కాకరకాయ ఉల్లికారం ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అస్సలు చేదుండకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయల్ని రౌండ్ గా ఇలా 1 ఇంచ్ సైజులో కట్ చేసుకుని లోపల పార్ట్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగేటప్పుడే నువ్వులు కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం చింతపండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించుకున్న పప్పులన్నీ వేసుకుని ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకుని 2 స్పూన్ల కారము, టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు వేసుకుని కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలకు ఈ పేస్ట్ అంతా ఇలా పట్టించేయాలి. మధ్య గ్యాప్ లో ఈ పేస్ట్ అంతా కూడా ఇలా ముక్కలన్నిటికీ పెట్టేసి ఒక ప్లేట్ లో పెట్టుకుని ప్యాన్ హీట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి. మధ్యలో కలుపుతూ 10 నిమిషాల వరకు వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే అంతే, కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.